A few weeks ago, more than a terabyte of stolen data was posted on the dark web. Nearly 300 people were arrested worldwide after a crackdown on drug trafficking. Authorities in the U.S. and Europe say this was the largest operation of its kind, focusing on a dark web marketplace known. Something happens on the dark web. The dark web in under 3 minutes. డార్క్ వెబ్, ద డార్కెస్ట్ సైడ్ ఆఫ్ ది ఇంటర్నెట్. ఇంటర్నెట్కి సంబంధించినంత వరకు డార్క్ వెబ్ అనేది ఒక మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ ఆల్సో కాంప్లెక్స్ టాపిక్. ఈ వీడియోలో మనం అసలు డార్క్ వెబ్ అంటే ఏంటి, డార్క్ వెబ్లో ఏం జరుగుతుంది అండ్ ఆల్సో సమ్ డిస్టర్బింగ్ కేసెస్ రిగార్డింగ్ డార్క్ వెబ్ తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ దిస్ షో. క్వశ్చన్, అసలు డార్క్ వెబ్ అంటే ఏంటి? ప్రజెంట్ మీరు ఏదైతే ఇంటర్నెట్ వాడుతున్నారో లైక్ యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఎలాంటి వెబ్సైట్స్ అయినా ఓపెన్ చేసి మీ ట్రెడిషనల్ వెబ్సైట్స్ లేదంటే మీ ట్రెడిషనల్ బ్రౌజర్స్ నుంచి వాడుతున్నారు, దాన్ని సర్ఫేస్ ఇంటర్నెట్ అంటారు. టోటల్ ఆఫ్ ద ఇంటర్నెట్లో ఇది ఒక 4 to 5% మాత్రమే సర్ఫేస్ ఇంటర్నెట్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ యాక్సెసిబుల్ టు ఎనీవన్. ఇది ఆల్సో మీ ట్రెడిషనల్ బ్రౌజర్స్ లైక్ గూగుల్ క్రోమ్ కానివ్వండి, ఎటువంటి బ్రౌజర్స్, మోజిల్లా, ఫైర్ ఫాక్స్, ఎలాంటి బ్రౌజర్ అయినా కానివ్వండి, వీటితో మీరు యాక్సెస్ చేయవచ్చు. అండ్ ఆల్సో దీంట్లో మీకు ఎటువంటి ఇల్లీగల్ కంటెంట్ అనేది ఉండదు. దో మీరు పాన్ చూడవచ్చు, కానీ విచ్ ఇస్ ఆల్సో లైక్ అంత డిస్టర్బింగ్గా ఉండే పాన్ ఉండదు. యూ హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్, దీంట్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సర్ఫేస్ ఇంటర్నెట్ అనేది రెస్ట్రిక్షన్స్తో కూడిన ఇంటర్నెట్. దీన్ని మీరు అంతగా ఈజీగానే యాక్సెస్ చేయవచ్చు. దీంట్లోనే కొన్ని కోట్లలో లక్షల్లో వెబ్సైట్స్ ఉంటాయి. ఇది ఒక 4 to 5% మాత్రమే ఉంటుంది. ఈ 4 to 5% దాటి ఏదైతే మిగతా పర్సెంటేజ్ ఆఫ్ ఇంటర్నెట్ ఉందో దాన్నే డార్క్ వెబ్ అంటారు. అండ్ ఆల్సో యాక్సెస్ చేయడం కానివ్వండి, లేదంటే దాంట్లో దొరికే కంటెంట్ కానివ్వండి, అంతా చాలా ఇల్లీగల్గా ఉంటుంది అండ్ ఆల్సో చాలా డేంజర్. సెకండ్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ ఇన్ ద డార్క్ వెబ్? అసలు డార్క్ వెబ్లో ఏం జరుగుతుంది? మీకంటూ ఒక గూడ్స్ కావాలి. మీరు రెగ్యులర్గానే మీ ట్రెడిషనల్ బ్రౌజర్ ఓపెన్ చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇలాంటి వెబ్సైట్స్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన గూడ్స్ని ఆర్డర్ పెట్టుకుంటారు. సేమ్ లైక్ ఇలానే డార్క్ వెబ్లో కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ దొరికే గూడ్స్ అనేది చాలా ఇల్లీగల్గా ఉంటాయి. ఈ విషయం కనుక బయటకు తెలిసింది, మీరు డార్క్ వెబ్లో ఇలాంటి ఆర్డర్ చేసుకున్నారని తెలిసిన, యూ విల్ బి సెంటెన్స్ టు డెత్. అలాంటి గుడ్స్ ఉంటాయి. ఐదర్ ఇట్ బి కొకైన్, డ్రగ్స్, వెపన్స్ అండ్ ఆల్సో హ్యూమన్ మీట్. చాలా వాటికి చాలా అంటే చాలా చాలా సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ బయట ఉంది, కానీ అది బయటికి చెప్తే మీరు ఎక్కడ దొరికిపోతారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా అంటే చాలా సీక్రెట్స్ బయట తిరుగుతున్నాయి, మనకి తెలియవు అంతే. గవర్నమెంట్కి సంబంధించి చాలా సీక్రెట్స్ బయట నడుస్తున్నాయి. ఆ సీక్రెట్స్ని మీరు ఎవరికైనా పాస్ చేయాలి, లేదంటే ఆ సీక్రెట్స్ బయట పెట్టాలని చెప్పేసి మీరు ఎవరైనా జర్నలిస్ట్ అప్రోచ్ చేయాలి. అండ్ యూ కాంట్ డిస్కస్ ఇట్ ఆన్ ఫోన్, ఎందుకంటే మీరు దొరికిపోవచ్చు. సో అలాంటప్పుడే డార్క్ వెబ్ కమ్స్ ఇన్. మీరు ఎనానిమస్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఎట్లాంటి సెన్సిబుల్ డేటా అయినా సరే వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ షేర్ చేయొచ్చు. అంత ఫ్రీడమ్ డార్క్ వెబ్ అనేది మీకు ఇస్తుంది. అండ్ ఆల్సో డార్క్ వెబ్లో కూడా ఫ్రాడ్స్ ఉంటారు. సర్ఫేస్ ఇంటర్నెట్లో ఎలా అయితే ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయో డార్క్ వెబ్లో కూడా డెఫినెట్గా ఫ్రాడ్స్ అనేవి కామన్. ఫ్రాడ్స్ అనే వాళ్ళు ఎక్కడన్నా ఉంటారు. డార్క్ వెబ్లో ఎలా ఉంటారు అంటే, మీరు పే చేసేదంతా ముందే పే చేయాల్సి వస్తుంది. లైక్ ఇన్ క్రిప్టో కరెన్సీలో మీరు పే చేస్తూ ఉంటారు కాబట్టి, సో డెఫినెట్గా ముందే అమౌంట్ పే చేసుకుంటారు. అండ్ గూడ్స్ వస్తుందో లేదో ఎవరికీ తెలియదు. మీరు ఆ వెబ్సైట్ అయితే యాక్టివ్లోనే ఉంటుంది, కానీ ఆ వెబ్సైట్ నుంచి మీకు ఎటువంటి రిప్లై రాదు, ఎటువంటి గూడ్స్ రావు. అండ్ ఆల్సో మనం వింటూ ఉంటాం, చాలా కంపెనీ డేటా లీక్స్ చేస్తుంది అని చెప్పేసి. చాలా కంపెనీస్ డేటాని లీక్ చేయడమే కాదు, అమ్ముతుంది అని కూడా చెప్తుంటారు. ఈ లీక్ అయిన డేటా కానీ, ఈ ఏదైతే అమ్మిన డేటా, ఇదంతా డార్క్ వెబ్లో కొనుక్కుంటారు. మీకు మీ వాటికి తెలిసినంత వరకు మాల వాటికి మీకు చాలా వరకు ఫ్రాడ్లెంట్ కాల్స్ వస్తూ ఉంటాయి. మీరు అది కొనండి, ఇది చేయండి. వాళ్ళ నెంబర్స్ మీరే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయి అనుకుంటున్నారు. ఇలాంటి కంపెనీస్ ఎప్పుడైతే మీ సెన్సిబుల్ డేటాని లీక్ చేస్తాయో అప్పుడే డార్క్ వెబ్లోకి మీ డేటా అంతా లీక్ అయ్యి వాళ్ళు ఆ డేటాని వేరే వాళ్ళు అమ్ముకొని ఆ అమ్ముకున్న వాళ్ళు మీకు కాల్ చేయడం స్టార్ట్ చేస్తారు. డార్క్ వెబ్ అనేది జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, లేదంటే యాంటీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, వాళ్ళకంటూ మనుషులు కావాలి అనుకుంటే వాళ్ళ ఐడియాలజీని రిప్రజెంట్ చేసి కొన్ని వెబ్సైట్స్ క్రియేట్ చేశాక దాంట్లో వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని యాడ్ వేస్తారు. యాడ్ వేసాక ఇఫ్ యు ఆర్ లింక్డ్ అప్ విత్ ద ఐడియాలజీ, డెఫినెట్గా వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్సో ఆ రిక్రూట్మెంట్ అనేది ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసింది. తేడా జరిగితే చంపేస్తారు.
అంత సిల్లీగా ఉంటాయి, అంత సింపుల్గా చంపేస్తారు. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీరు ఈ వీడియోకి బాగా కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఈ కమిట్మెంట్కి మీరు చూపించే సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయడమే. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ సో దాట్ నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు అనేవి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, సో దట్ యూ డోంట్ మిస్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్ ఆన్ ద ఇంటర్నెట్ ఇన్ తెలుగు. Coming to the third and the most anticipated question, what are the disturbing cases of the dark web? డార్క్ వెబ్లో చాలానే డిస్టర్బింగ్ కేసెస్ ఉన్నాయి. టు బి ఫ్రాంక్, నేను ఇక్కడ కొన్ని మాత్రమే డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే కొన్ని అసలు యూట్యూబ్లో చెప్పడానికి పర్మిషన్స్ కూడా ఇస్తారో లేదో అన్నంత డిస్టర్బింగ్గా ఉంటాయి. సో ప్రజెంట్ నేనైతే ఒక కేసు, ఈ వీడియోలో మాత్రం ఒక కేసు డిస్కస్ చేస్తాను. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద 4 కేసెస్ నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం ఎక్స్ట్రా కంటెంట్ యాడ్ చేసి మీకు చెప్తాను. బికాస్ ఆల్రెడీ లెంత్ పెరిగిపోతుందని నా ఫీలింగ్. ఇట్స్ ఫస్ట్ వీడియో అండ్ ఆల్సో పార్ట్ 1 కాబట్టి కొంచెం లెంత్ని మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నాను. సో హోప్ యూ డోంట్ మైండ్ ఇట్. ఒకవేళ మీకు సెకండ్ పార్ట్ తొందరగా రావాలి అనుకుంటే జస్ట్ కమెంట్ డౌన్లో సెకండ్ పార్ట్ ఫాస్ట్ అని కమెంట్ చేసేయండి. ఐల్ ట్రై టు మేక్ ద వీడియో యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. సో టాపిక్లోకి వచ్చేస్తే ద ఫస్ట్ కేస్ ఐఎమ్ డిస్కసింగ్ ఇస్ ద సిల్క్ రోడ్. జస్ట్ లైక్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లాగే సిల్క్ రోడ్ కూడా డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్. ఐ మీన్ సర్ఫేస్ నెట్ వేరు, డార్క్ వెబ్ వేరు. కాబట్టి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లాగే సర్ఫేస్ ద సిల్క్ రోడ్లో కూడా ఒక వెబ్సైట్ అనమాట. సో ఈ సిల్క్ రోడ్లో ఏంటంటే మీకు కావాల్సిన డ్రగ్స్ కానీ వెపన్స్ కానీ ఎలాంటివైనా సరే దొరుకుతాయి. సో ఆబ్వియస్గా ఇల్లీగల్ గుడ్స్ ఇవన్నీ మీరు బయర్స్ అండ్ సెల్లర్స్. సో ఇదొక ఇంటర్మీడియట్గా యాక్ట్ చేస్తుంది అనమాట వెబ్సైట్ అనేది. ఈ వెబ్సైట్ అనేది 2011లో రాస్ అల్బ్రిడ్జ్ ద్వారా లాంచ్ చేయబడింది. సో ఈ రాస్ అల్బ్రిడ్జ్ ఈ వెబ్సైట్ లాంచ్ చేసినప్పుడు ఈ వాజ్ అ ఇంటర్మీడియట్. ఒక బయర్కి ఒక సెల్లర్ మధ్య ఒక ఇంటర్మీడియట్ని మెయిన్ ఒక పార్ట్ ప్లే చేశాడు. సో బయర్ కానివ్వండి, సెల్లర్ కానివ్వండి, ఎనానిమస్గా వాళ్ళు ఈ వెబ్సైట్ ద్వారా వాళ్ళ గూడ్స్ని అమ్ముకోవచ్చు. నో మ్యాటర్ వాట్. వాళ్ళ గూడ్స్ లీక్ అవ్వచ్చేమో కానీ, వాళ్ళు ఏం గూడ్స్ కొనుక్కున్నారో అది లీక్ అవ్వచ్చో కానీ వాళ్ళ డీటెయిల్స్ మాత్రం లీక్ అవ్వు. అంత ప్రైవసీ మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట ఈ వెబ్సైట్ వాళ్ళు. సో 2011లో ఈ వెబ్సైట్ లాంచ్ అయింది. అండ్ రాస్ అల్బ్రిడ్జ్ మాత్రం హీ ప్లేడ్ అ వెరీ గుడ్ రోల్. 3 yearsలో ఆల్మోస్ట్ $28.5 million. FBI ఈ అమౌంట్ రాస్ అల్బ్రిడ్జ్ని అరెస్ట్ చేశాక $28.5 million రాస్ అల్బ్రిడ్జ్ అకౌంట్ నుంచి సీజ్ చేశారు. 2013లో హీ వాజ్ అరెస్టెడ్. 2013 అక్టోబర్ రాస్ అల్బ్రిడ్జ్ వాజ్ అరెస్టెడ్ బై FBI. వాళ్ళ కాస్టింగ్ ఆపరేషన్ చేసి సిల్క్ రోడ్ వెబ్సైట్ని షట్ డౌన్ చేశారు అండ్ ఆల్సో రాస్ అల్బ్రిడ్జ్ని అరెస్ట్ చేశారు. అండ్ దెన్ రాస్ అల్బ్రిడ్జ్ వాజ్ సెంటెన్స్ టు 2 times డెత్. సో వితౌట్ ఎనీ అంటే ఎట్లాంటి బెయిల్ లేకుండా హీ వాజ్ అరెస్టెడ్ అనమాట. సో అంత హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఆల్సో అంత హ్యూజ్ ఇల్లీగల్ గుడ్స్ అనేవి ఇంటర్నెట్ ద్వారా సేల్ అయ్యాయి. సో దిస్ ఈజ్ హౌ డార్క్ వెబ్ ఈస్ ఎగ్జాగరేటెడ్. అంటే డార్క్ వెబ్ వాజ్ క్రియేటెడ్ ఫర్ సమ్ రీజన్ అండ్ ఇట్ వాస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ అనదర్ రీజన్. ఇది జరిగిందనమాట. సో దిస్ ఇస్ ద వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. I'll try to improve myself. I know anta enthusiasmగా చెప్పలేదని నా ఫీలింగ్, బట్ I'll try as much as possible. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్